ఇక్కడ మేము తిరుమలకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా సన్ రూఫ్ అయితే ఎక్కుతున్నాం. చూసాం కదా గైస్, ఇక్కడైతే కూర్చుంటున్నాం నేను అన్న. ఇది పట్టుకో అక్కడ పెట్టు. ఇక్కడైతే ఎక్కుతున్నాం. మా మమ్మీ డాడీ అయితే వస్తున్నాడు అనమాట. మా మమ్మీ మా డాడీ అనమాట. ఇక్కడికి హౌస్లోకి వెళ్ళి వచ్చారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు రూఫ్తో అలానే వెళ్ళిపోయాం. ఇప్పుడు దాకా ఇదంతా గాల్ చేసాము. అంతా గాల్ చేసేసాము. అదే హౌస్ అంతా అయితే మొత్తం తిరుమల ట్రిప్కి వచ్చి ఇప్పుడైతే వెళ్తున్నాం. అబ్బా ఈ ఆడబడ్డానో నాకే తెలీదు. సంథింగ్ స్మెల్ వస్తుంది. తీసుకొచ్చినామా నీళ్ళు తాగిచ్చొచ్చు ఇద్దరికి. నీళ్ళు తాగిచ్చొచ్చా? నేను దేనికి పనికి రావు తెలుసు. దేవుళ్ళు ఇక్కడికి తెస్తారు. ఇక్కడికి బయటికి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు తెస్తారు కదా? బ్రహ్మోత్సవం అంటే మేము రేపు మనం ఇక్కడే అక్కడ టిఫిన్ చేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ అక్కడికి రూమ్కా? అదే ఏ రూమ్? ఈసారి 2 రూమ్లు వేసాము. ఫస్ట్ రూమ్ అయితే నాకు భలే నచ్చింది అన్న. పైనుంచి కిందకి తొంగి చూడొచ్చు. అదైతే నాకు భలే నచ్చింది. ఫస్ట్ ఎలా చూడు ఆ రూమ్. చెప్పులు చూసుకోరా. చెప్పులు కార్లోనే వదిలేను. కన్నగా 2 రోజులు ఉంటారంట. 3 రోజులు ఇంకా 2 రోజులు ఉన్నారు. కూర్చొని డబ్బులు ఇప్పుడు మనం తీసుకోపోయా హోటల్ ఏంటి? హోటల్కి వెళ్ళేంత వరకు నేను వీరో ఆపన్నానా. బ్రేక్ పక్కన మధ్యలో బ్రేక్ తీసుకుంటాలే. అబ్బా ఏంటనే సౌండ్. దమ్మని పోతారు వీళ్ళు. బ్రేక్ పడట్లేదు. అది కింద వాష్ చేస్తాం కదా. అర్జెంటుగా సన్ రూఫ్ ఆన్ చేసాక సన్ రూఫ్ ఆన్ చేసేళ్ళు. రాదు, ఇది రావట్లేదు. అరే అమ్మ నా సబ్స్క్రైబర్స్. ఓ నాన్న ఎక్కువ నాన్న అయితే అక్కడ ఉన్నారు అన్నమాట. మీకు కనిపించట్లేదు కదా.
లైట్ వేస్తా, లైట్ వేస్తే కొట్టి కదా అసలు మీకు ఏం కనిపించట్లేదు కదా. గైస్ ఏమైంది? ఏంటి అర్థం కాదు. బాబు లైట్ ఆఫ్ చేసేస్తా. బాబు లైట్ వేస్తే సార్ మీకు వైట్గా కనిపిస్తుంది కదా ఇందాక. హోటలరే ప్రేమంటే సులువుగా బ్రా అసలు గుంటూరు గర్ల్ ఫ్రెండ్ అదే బాయ్ ఫ్రెండ్ నేను చెప్తా అన్నయ్య ఇప్పుడు దాకారు గ్రాని గాయస్ మేమైతే తిరుమలకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు రూమ్ కోసం వెయిటింగ్, రూమ్ దొరికేస్తే ఇంకెళ్ళిపోవచ్చు అనమాట. క్రేట్ ఎల్ షేప్ లో ఉంది. నా కళ్ళేరా మొహన్ అది కూడా హెక్టారే అన్నయ్య. నేనైతే ఒక లక్ష్మీదేవి లాకెట్, ఒక న్యూ చైన్ అనేది వేసుకున్నా. ఇదైతే కడియం అయితే తీసుకున్నా. కాదు వెహికల్ స్పీడ్ గా పోతా ఉంది వేరేవి. అండ్ మెహందీ కూడా పెట్టుకున్నా. ఎక్కడికి నువ్వు? గైస్ ఇప్పుడైతే మీతో ఫ్రీగా మాట్లాడచ్చు అనమాట. మేమైతే తిరుమలగా వచ్చాం. నాకైతే చాలా నీరసంగా ఉంది. ఇప్పటికీ స్టమక్ పెయిన్. ముందు పాటలో మీరు చూసే ఉంటారు వచ్చేటప్పుడు. అప్పుడు కూడా నాకు కొంచెం హెడ్ ఏక్ అండ్ గ్యాస్ ఫామ్ అయిపోయింది నాకైతే. అండ్ అప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను ఇలా పడుకొని లేచేస్తున్నాను. డాడీ అయితే పిలిచేస్తున్నాను నన్ను అయితే, ఇది వచ్చింది అది వచ్చింది అది వచ్చింది అనేసి. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అయితే అడగాలనుకుంటున్నా. ఒక్క నిమిషం. నాకైతే చాలా స్టమక్ పెయిన్గా అయినా నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్. అండ్ అయితే మెహందీ పెట్టుకున్నా. అంకుల్ కానీ తగో నీ వల్ల నేను ఎక్కువ తాగల. డోరేయద్దు కొద్ది తాగిందా మళ్ళీ తాగు. నేను వామిటింగ్ వచ్చేలాగా ఉందిరా. ఏలు రాదు కానీ నాకు కూడా అలానే అనిపిస్తుంది. డోర్ తెచ్చిపెట్టు. బయట కానీ మనం ఆస్వాదించాలిరా. తిరుమల ఇది. అండ్ మా మమ్మీ ఇప్పుడే ఎక్కడికో వెళ్ళింది గాయస్. అండ్ జారుతుంది. ఆయిల్ ఏమైనా పూసారేమో డాడీ తెలీదు. అండ్ ఒక క్లాత్ వేస్తాను నేను ప్రస్తుతానికి. క్లాత్ అయితే అండ్ గైస్ క్లాత్ అయితే వేస్తే ఇప్పుడు కొంచెం పడకుండా ఉంటుంది. అండ్ ఇప్పటికి అండ్ ఇదంతా చేపించుకోవచ్చు. సంథింగ్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎప్పుడు మీతో నేను మాట్లాడవచ్చు. అండ్ నాకు ఈ లైట్ సెటప్ ఒకటి ఇచ్చారు ఇక్కడ అద్దంతో పాటు. ఇది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా లైట్ వస్తూనే ఉంటుంది దీంట్లో. అండ్ ఇప్పుడు కనిపిస్తాను నేను నీకు. నాకు ముందుకు జరుపుకుంటుంది. ఎంజీ మూద చైర్
తప్పేనా? నా పేరు చెప్పదు. ఇంకా కొంచెం ముందుకు వస్తాను. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తాను నేను. అండ్ అది కూడా ముందు చూసుకుంటా. హే ఎంజీ గుర్తుందా? ఒక చిన్న పిల్ల తిరుమల తప్పింది. అవునా? హే గైస్, వచ్చింది కదా. మా డాడీ అయితే వచ్చేసారు అనమాట. దిక్కు అయితే క్లోజ్ చేస్తున్నాయట. డోర్ క్లోజ్ చేస్తే మమ్మీ ఎక్కడ నాన్న? మమ్మీ ఎక్కడ? ఉందిలే, వస్తుందిలే. నా తీసేసి ఏంటి తీసే పడిపోతుంది. పట్టుకుంటలే, అర్థం కంపిదు. గాలి పెంచుకోవాలి అత్త. అందరూ హారంగా ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా. ఏం రూమ్ ఇది? ఎక్కడ? ఏంది ఇది పేరు? అయితే రీచ్ అయిపోయాం. అయితే వెళ్తున్నాం రూమ్కి అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, ఫొటోస్ కూడా దిగేసా. అండ్ చాలా చాలా వచ్చానమాట. అండ్ ఇక్కడ వెంటనే సోమి నామనుకుంటా. అండ్ ఇక్కడ ఒకటి కూడా ఉంది. నేను రూమ్లోకి ఎంటర్ అయిపోతాను. ఇక్కడ కాదు. అమ్మ ఇదా? ఓ గైస్, ఇదంతా ఫోటోనే అనమాట. ఎవ్వరు ఇక్కడ నుంచి మెట్లు కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఫ్లోరా? అండ్ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. మన కారు పోతాను ఆడ. ఇంకా చెప్పులు అయితే తీసుకోలేదు. అదొకటే కొంచెం ఫ్యాన్ ఆపేయండి. మా ఫ్యాన్ ఫ్యాన్ ఆపేస్తారా అమ్మ? ఫ్యాన్ ఆపేసండి. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఫ్యాన్ కాకపోతే కొంచెం చలిగా ఉంది నాకు. ఏసీ అనమాట అదే. అండ్ రూమ్కి అయితే మొత్తానికి రీచ్ అయిపోయామన్నమాట. నాకు చాలా చలిగా ఉంది గైస్ రాత్రిలో. ఇప్పుడే అసలు ఇప్పుడు నాకైతే నచ్చింది రూమ్ అయితే. మనకు ఒకసారి ఫుల్గా చూపిస్తారనమాట. ఫుల్గా చూపిస్తాం. మా అన్నయ్య అయితే ముందుగా ఉంటాడు. అండ్ ముందుగా ఇక్కడంతా మెట్లు అయితే ఉంటాయి, కింద నుంచి పైకి. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి, ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ మెట్లు కూడా దగ్గర నుంచి రావచ్చు. అండ్ బయట కూర్చునే రూమ్కి ఇక్కడ కొన్ని హాల్ లాగా. అండ్ ఇది కారిడార్ అనమాట. ఇక్కడ నుంచి మనం కిందకి దూరవచ్చు. మా డాడీకి అయితే కళ్ళు తిరుగుతుంది, అయితే ఫోన్ పట్టుకొని అయితే ఇప్పుడు చూడలేదన్నమాట. అండ్ మీకు నేను చూపిస్తున్నాను జస్ట్ అంతే. అండ్ ఇది వెంకటేశ్వర ఫొటోస్ అనమాట, అది పట్టాలు. ఇది రూము, ఇది వాష్రూమ్ అనమాట. అండ్ ఇది కబోర్డ్, సంథింగ్స్ ఏంటో పెట్టుకోవడానికి. ఇది ఒక కబోర్డ్. అండ్ ఇది నేను ఉంటుంది. తుచ్చు పేపర్స్ వచ్చిన. ఇంకా ఇది అన్నమాట. వీడు మా పరబ్బాయి, వీరి పేరు బాబురెడ్డి. మేము ఒకసారి వేరే
వేరేగా కూడా పిలుచుకుంటాం అనమాట మాకు నచ్చినట్టు. నాకైతే భలే నచ్చింది. గమ్మున వచ్చి హాల్లో కూర్చొని వేసేస్తా. అండ్ ఇప్పుడు మా డాడీ అయితే కార్ అయితే పార్కింగ్ పెడుతున్నారు మొత్తానికి. అండ్ మీకు పార్ట్ 1లో మేము జర్నీ చేసింది మీరు చూసేసి ఉంటారు. అండ్ ఈ వీడియో ఏంటంటే మా బాబు గారికి కూడా బిడ్డ. ఈ వీడియో ఏంటంటే ఇది రీచ్ అయిపోయాక అనమాట. నెక్స్ట్ పార్ట్ 2లో మేము ఎలా లేసాము అండ్ మార్నింగ్ ఎలా రీచ్ అయ్యాము అండ్ గుడికి ఎలా వెళ్ళాము ఇంకా ఎలా రెడీ అనేది అది కుదిరిస్తే మొత్తానికి ఇదంతా అనమాట. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ చేస్తా, ఎందుకంటే ఇప్పుడే చాలా మొత్తానికి చేసేసా.